నిద్రలన్నీ ఒకే రోజు దాపురిసినాయి నాకు. ఆఫీస్‌లో వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చి చూస్తే ఫుల్లు వర్షం. నేను ఏ రోజైతే గొడుగు తీసుకెళ్ళనో అదే రోజు వర్షం పడతది. సరేలే అని మెట్రో షటిల్ కోసం వెయిట్ చేస్తా అంటే గంటకు ముందు డ్రాపింగ్‌కెళ్ళిన షటిల్ ఇంతవరకు అతిగతి లేదు. ఏమా విషయం అని ట్రాన్స్‌పోర్టోళ్ళని అడిగితే వాళ్ళేమో వర్షానికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది అందులో ఇరుక్కుపోయింది. రావడానికి గంట పడతదా, అరగంట పడతదా చెప్పలేమని చెప్పినారు. సరేలే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఏం వెయిట్ చేస్తాంలే అని నడుచుకొని వెళ్ళిపోదామని నడుచుకొని పోతా అంటే నేను రోడ్డు మీద పోతాన్నానా, కాలువలో పోతాన్నానా అనేది నాకు తెలీలా. సగం రోడ్డు మొత్తం నీళ్ళతో బ్లాక్ అయిపోయింది. సగం రోడ్డు మొత్తం అసలు రోడ్డే కనిపించకుండా వెహికల్స్ నిండిపోయినాయి. సరే అని నానా పాటలు పడి మెట్రో స్టేషన్‌కి పోతే అసలైన షాక్. బోర్డ్ చూడగానే ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ డిలే. ఒక్కొక్క దానికి వెయిటింగ్ టైమ్ 12 మినిట్స్, 15 మినిట్స్ ఇట్లుంది. మెట్రో స్టేషను మనుషులతో నిండిపోతాంది గానీ మెట్రో మాత్రం రావట్ల. 15 నిమిషాలు వెయిట్ చేసినంక ఒక్క మెట్రో వచ్చింది. మనం ఏడికన్నా పోవాలంటే బట్టలు, బ్యాగులు ఎట్లా కుక్కుతామో అట్లా మెట్రోలోకి జనాలు దూరిపోతన్నారు. సరే అని నానా పాటలు పడి, శాండ్‌విచ్‌లు అన్నీ అయిపోయి ఆ మెట్రోలో వచ్చి టిన్ ఫ్యాక్టరీ దగ్గర దిగేసి బస్‌కెళ్దామని బస్ స్టాప్‌కొస్తే, బస్ స్టాప్ మొత్తం జనాలతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలేటట్టు లేరు. అక్కడ బస్సులు లేటే. ఒక 15 నిమిషాలు వెయిట్ చేసినంక ఒక బస్సొచ్చింది. ఉన్న జనాలందరూ ఆ బస్‌లోకే దూరేసినారు. ఏదో నాకు అట్లా ఒక కాలు మోపేంత తావు దొరికింది. ఇక్కడి నుంచి ఇంకా మన అష్టదరిద్రాలు స్టార్ట్ అయినాయి. మామూలు ట్విస్ట్‌లు కాదు. అయన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా.